క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం హృదయ కాఠిన్యము, హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. హృదయ కాఠిన్యము చాలా ప్రమాదకరమైన మనస్తత్వం. ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. శరీరానికి వ్యాధులు ఉన్నట్లే మనసుకి కూడా వ్యాధులు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే అరిషడ్వర్గములు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మనోవికారాలు. వీటి గురించి జాగ్రత్త పడాలి. మనం వీటికి గురి కాకుండా మనం చూసుకోవాలి. హృదయ కాఠిన్యము అది దేవునికి అసహ్యకరమైన మనస్తత్వం. అయితే దేవుని వాక్య ప్రకారంగా కొన్ని కారణాలు మనం గమనించి వాటి గురించి జాగ్రత్త పడతాం. మొదటి కారణం, దేవుడు మన మనస్తత్వాన్ని బాగా ఎరిగినవాడు కనుక, మన అంతరంగ స్థితి బాగా ఎరిగినవాడు కనుక కొన్ని సందర్భాల్లో మన హృదయ కాఠిన్యానికి దేవుడే కారణమని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. దేవుడే కారణం. రోమా 9:18 దేవుని వాక్యంలో చెప్తుంది, కావున ఆయన ఎవనిని కనికరింపకోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. మనకి మంచి ఉదాహరణ నిర్గమ 4:21. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. మోషేకి ఒక గొప్ప నాయకత్వపు పని అప్పగించాడు యెహోవా దేవుడు. తన ప్రజలను ఐగుప్తు దాసుల నుండి విడిపించాలని. దానికి ఒక పథకం ఏర్పాటు చేశాడు, ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. దానికి కొన్ని మహత్కారాలు చేయడానికి కూడా మోషేని బలపరిచాడు. మోషేతో అంటున్నాడు యెహోవా, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. ఫరో ఎదుట చేయవలెను సుమి, అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. నీకు చెప్పిన మహత్కార్యాలన్నీ కూడా నువ్వు చేసినప్పుడు కూడా నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను. అతడు ఈ జనులను పోనీయడు, తన దేశంలో నుండి పోనీయడు. 10 తెగుళ్ళు పంపించాడు దేవుడు. ప్రతి తెగులు తర్వాత పంపిస్తానని చెప్పి తర్వాత దాటవేయడం, మాట తప్పడం జరుగుతుంది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, కొన్ని సందర్భాల్లో దేవుడు ఫరో యొక్క మనస్తత్వాన్ని ఎరిగి, అంతరంగాన్ని ఎరిగిన కనుక నువ్వు ఎన్ని మహత్కారాలు చేసినప్పుడు కూడా, అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అంచేత ఎప్పుడు కూడా మనము దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉంటే అన్ని విషయాల్లో మనము సానుకూలంగా స్పందించవచ్చు. విజయవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. ఇంకొక దేవుని వాక్యం కూడా చెప్తుంది. యెషయా 6:10
యెషయా 6:10లో ప్రవక్త ఎలా చెప్తున్నాడు, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. అది దేవుని యొక్క ఆజ్ఞ. అంచేత మొదటి కారణం, హృదయ కాఠిన్యానికి కారణం కొన్ని సందర్భాల్లో దేవుడే కారణం. అంచేతంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, అంతరంగం బాగా ఎరిగినవాడు కనుక దేవుడు అటువంటి మనస్థితిని అతనిలో కలుగు చేస్తాడు. రెండో కారణం, నరులే వారి కారణం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు విడుదల పొందిన తర్వాత కీర్తనకారుడు రాస్తున్నాడు, కీర్తనలు 95:8 అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయములను కఠినపరచుకొనకుడి. వారు ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అయితే వారు మోషే నాయకత్వాన్ని చాలామంది ఎదిరించారు, ఎంతో సణుక్కున్నారు, వ్యతిరేకించారు. అంచేత వారు కీర్తనకారుడు రాస్తున్నాడు 95:8 అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. తర్వాత హేబేలు కయీను అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవునికి కృతజ్ఞతార్పణలు తీసుకొని వచ్చారు. అయితే హేబేలు చిన్నవాడు, తమ్ముడు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. ఎప్పుడైతే దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడో కయీనుకి ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది తన తమ్ముడి మీద. అసూయ వచ్చేస్తే అతడు పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి అతను చంపేస్తాడు తమ్ముడిని. చంపేసినప్పుడు దేవుడు కయీను పిలిచి యెహోవా అంటున్నాడు, ఆదికాండం 4:9 నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా, చనిపోయాడు తమ్ముడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా అనేను. నా తమ్మునికి నేను కావలివాడునా అనేను. చంపేశాడు, వాడే హత్య చేశాడు. అప్పుడైనా దేవుని మాట విని ఒప్పుకోవాల్సిందే, నేను పొరపాటు చేశాను, ఆయన క్షమించండి అని. అబద్ధమాడాడు దేవుని ముందు. నా తమ్మునికి నేను కావలివాడునా, నేను ఎరుగను అని సమాధానం ఇచ్చాడు. కఠినపరుచుకున్నాడు హృదయాన్ని. ఇంకొక ఉదాహరణ, రాజా అయిన సిద్కియా 2వ దినవృత్తాంతాల్లో 36వ అధ్యాయం 12-13 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 12-13. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు తాను తగ్గించుకొనక ఉండెను. అతడు
మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అంచేత ప్రియమైన స్నేహితులారా, తగ్గించుకోవాలా. మొండితనం పనిచేయదు. మెత్తబడకపోతే మొత్తపడతాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. రాజైన సిద్కియా, నెబుకద్నెజరు కూడా. నెబుకద్నెజరుని ప్రపంచ చక్రవర్తిగా ఆశీర్వదించాడు దేవుడు. ద ఓన్లీ యూనివర్సల్ కింగ్ నెబుకద్నెజరు ఆ రోజుల్లో. అంతవరకు హెచ్చించాడు. అయితే అతని గురించి చెప్పడిన మాట ఏంటంటే, దానియేలు గ్రంథం 5:20లో చెప్పబడింది. దానియేలు 5:20. అయితే అతడు మనస్సున అతిశయించి, పవర్ వచ్చేసింది, ప్రపంచ అధినేతగా ఉన్నాడు, అధికారం ఉంది. ఇక్కడ ఏను వాక్యం చెప్తుంది, అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా. అహంకారం, అతిశయం వచ్చేసాయి. దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అంచేత ప్రియమైన స్నేహితులారా, హృదయ కాఠిన్యానికి కారణం, మొదటి కారణం దేవుడని చూసాం. రెండవది నరులేని చూస్తున్నాం. మూడవది అపనమ్మకము, అన్బిలీఫ్, అపనమ్మకము. మత్తయి 13:58లో యేసుప్రభువు చెప్తున్నాడు, యేసు తన స్వదేశములో వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. అపనమ్మకం వల్ల. యేసు వార్త చెప్పినా వారు తిరస్కరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నమ్మడం లేదు. అంచేత ప్రభువారు తన స్వదేశంలో వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇంకో సందర్భంలో ప్రభు అంటున్నారు, మత్తయి 21:32లో, మత్తయి 21:32లో, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. అంచేత ప్రియమైన స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను 12:37లో కూడా ఒక చక్కని సంగతి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారాయనను యందు విశ్వాసం ఉంచలేదు. అంచేత హృదయాన్ని కఠినపరచకూడదు. సూచక్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, దేవుని సువార్త ప్రసంగాలు, సందేశాలు ఇవన్నీ వింటున్నప్పుడు హృదయాన్ని తెరవాలి, సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తామో, ఒకరోజు ఫిలిప్పీ పట్టణంలో పౌలు భక్తుడు తీర ప్రాంతంలో వచ్చి అక్కడ స్త్రీలతో సువార్త ప్రకటిస్తున్నాడు. అందరూ వింటున్నారు. అయితే లూదియా అనే ఒక స్త్రీ, ఒక వర్తకురాలు, ఆమె శ్రద్ధగా వింటుంది కనుక దేవుడు ఆమె హృదయాన్ని సువార్త పట్ల తెరిచాడు. ఆమె కుటుంబం రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. అంచేత ప్రియమైన స్నేహితులారా,
సానుకూలంగా స్పందించాలి. మొదటి కారణం దేవుడు, రెండోది నరులు, మూడో కారణం అపనమ్మకం, హృదయ కాఠిన్యం, నాలుగో కారణం పాపమే హృదయ కాఠిన్యానికి కారణం. హెబ్రీ 3:13 దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అచేత ప్రియమైన స్నేహితులారా, పాపము వలన కలుగు భ్రమచేత, పాపము తప్పుదోవ పట్టిస్తుంది. దుష్టుడు, అపవాది, సాతానుడు దుష్ట తలంపులు సృష్టిస్తాడు, దుష్ట తలంపులతో శోధిస్తాడు. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడు. అచేత కఠినపరచుకొను చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన స్నేహితులారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం ఆ మొదటి 11 వచనాల్లో ఒక ఉదంతం రాయబడింది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో అననీయ సప్ఫీరాలు యెరూషలేము సంఘంలో సభ్యులు, వారు భక్తిపరులు. అక్కడ ఆ సంఘస్థులు ఏమి నిర్ణయించుకున్నారంటే, ఎవరైతే ఆస్తి గలవారు ఉన్నారో వారు ఆస్తిని అమ్మి ఆ ఆస్తి వెల అపోస్తుల పాదం మీద పెట్టాలని. చాలామంది నిజాయితీగా, నమ్మకంగా వారి యొక్క ఆస్తిని అమ్మి ఆ వెల 100% వెల అంతా కూడా అపోస్తుల పాదం మీద పెడుతున్నారు. ఆ క్రమంలో ఈ అననీయ సప్ఫీరా భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు సంప్రదించుకొని ఆస్తిని అమ్మారు. అయితే కొంత దాచుకున్నారు, వెలలో కొంత దాచుకుని మిగిలిన అమౌంట్ తీసుకొని వచ్చారు. పేతురు ముందు నిలబడ్డాడు అన్నయ్య పేతురు ముందు నిలబడి పేతురు అంటున్నాడు అననయ్యతో, నీవు ఇంతకే అమ్మావా? పేతురికి తెలిసిపోయింది, నీవు ఇంతకే అమ్మావా నీ ఆస్తిని. అప్పుడైనా అననయ్య చెప్పవలసిన సత్యం, ఇంతకి కాదు సార్, మేము ఇంతకే అమ్మింది ఆ వెల ఎంత, అయితే మాకు కొన్ని అవసరాల నిమిత్తం కొంత దాచుకున్నాం అని చెప్తే సంగతి తేలిపోయాను. ఎవరికి నష్టం కలగదు, శిక్ష ఉండదు. అక్కడ ఆ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అననయ్య. ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మావని చెప్పాడు, అబద్ధం చెప్పాడు. అంచేత పేతురు ఏమన్నాడంటే, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని ఆ మాటలు చెప్తుండగానే ఈ కొలాప్స్డ్ అండ్ డైడ్ ఆన్ ది స్పాట్. అననయ్య చనిపోయాడు ఇమ్మీడియట్గా. కొన్ని గంటలు అయిన తర్వాత భార్య వచ్చింది. భార్యను వచ్చి అడుగుతుప్పుడు పేతురు అడుగుతున్నాడు, అమ్మ మీరు ఎంతకే అమ్మారంటే ఆమె కూడా చెప్పవలసింది, నిజం చెప్పి క్షమాపణ పొందవలసింది. లేదు సార్, మాకు కొంచెం ఖర్చు ఉంది, ఆ ఖర్చు కానీ మేము కొంత దాచిపెట్టుకున్నాం అని చెప్పవలసింది. చెప్పలేదు. ఆమె కూడా భర్తలయ్యే అబద్ధంలో నడిచింది. ఆమె కూడా అదే సమయంలో చనిపోయింది. ఇద్దరు భార్య భర్తలు ఒకే రోజు చనిపోయారు. ప్రియమైన స్నేహితులారా, అబద్ధం మన ఆధ్యాత్మిక జీవితానికి చిల్లు పొడిచే ప్రయత్నం చేస్తుంది. అబద్ధం
ఇట్ మేక్స్ ఏ డర్టీ హోల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అబద్ధాలకు జనకుడైన సాతానుడు. అబద్ధాలు మన నోటు రానివ్వకూడదు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోయారు అబద్ధాలు చెప్పి. ఆ ఆస్తి ఏమైంది, దాచుకున్నది ఏమైంది, కంప్లీట్ లాస్. అంచేత హృదయ కాఠిన్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన స్నేహితులారా. సామెతలు 28:14 కొన్ని హెచ్చరికల గురించి మనం ధ్యానిద్దాం. హెచ్చరికలు: నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. సామెతలు 29:1 కూడా ఒక చక్కని వివేచన గ్రహించగలం. సామెతలు 29:1: ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అననీయ సప్పరలో యెరూషలేము చర్చిలో ఎన్నో సంగతులు వినుండొచ్చు, ఎన్నో ఉపదేశాలు వినుండొచ్చు. వారు గొప్ప పొరపాటు చేశారు, అబద్ధం చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ ధన్యతల్లో మొదటి ధన్యత ఏముంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంలో అతిశయం పనిచేయదు, గర్వం పనిచేయదు, అహంకారం పనిచేయదు. తగ్గించుకోవాలా. ఆ విధంగా మనం రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ముందుకు సాగాలి ప్రియమైన స్నేహితులారు. యెషయా 66:2 యెషయా 66:2 ఒక చక్కని సూచన, హితవచనం చెప్తున్నారు దేవుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అదేవిధంగా కీర్తనలు 34:18 కీర్తనకారుడు సూచిస్తున్నాడు. కీర్తనల 34:18 విరిగిన హృదయము గలవారికి, విరిగిన హృదయము గలవారికి, కఠిన హృదయాలకు కాదు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అంచేత ప్రియమైన స్నేహితులారా, కఠిన హృదయానికి దూరం ఉండాలా. అది ప్రమాదకరమైన మనోవికారం, ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. శరీరానికి వ్యాధులు ఉన్నట్లే మనసుకు కూడా వ్యాధులు ఉన్నాయి. వాటిని అరిషడ్వర్గములు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సర్యాలు, మనోవికారాలు, ఇవన్నీ కూడా. వాటికి దూరం ఉండాలి ప్రియమైన స్నేహితులారా. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. జరుగుతున్న టీవీ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీరు చూపిన కృపకే స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి. కార్యక్రమాలు కొనసాగటకు మీ కృప చూపించండి, బలపరచండి, స్థిరపరచండి. కఠిన మనసును, కఠిన హృదయాలను దూరంగా ఉంచుకుంటే మా ప్రయత్నం చేయండి తండ్రి. మా ప్రయాసాలు వర్ధిల్ల చేయండి, సఫలపరచండి. విరిగి నలిగిన హృదయము, నలిగిన మనస్సు, ఇవే కావాలా మీకు. మీకు ఇష్టమైన బలులు తండ్రి, మీ స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
నడిపించుమా అచ్చట మహిమలందించుమా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా దేవాసుతా దీప్తిధారా దేవాసుతా దీప్తిధారా దీవించి దాటించు దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా पेनु तो